చిన్నారి అభిమాని ప్రేమకు ఫీదా అయిన విజయ్ దేవరకొండ చిన్నారి రీల్స్ చూసి బుజ్జుతల్లి లంచ్ కి ఇంటికి పిలుస్తా అంటూ కామెంట్ చేశారు. టాలీవుడ్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట గత కొంత కాలంగా ప్రేమించుకుంటూ ఫిబ్రవరి 26వ తేదీన పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. గత వారం 10 రోజులుగా ఈ జంట పెళ్లి వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. వీరి పెళ్లి రిసెప్షన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. వీరోజ్ వెడ్డింగ్ ను పురస్కరించుకొని ఎంతో మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ, రష్మికలకు చెందిన ఓ బుల్లి అభిమాని వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ చిన్నారి వీడియోకు స్వయంగా విజయ్ దేవరకొండ స్పందించడంతో ఆ పాప వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అసలు ఇంతకీ చిన్నారి వీడియోలో ఏముందంటే, అందరినీ పెళ్లికి పిలిచి లడ్డూలు పంచారు, అన్నదానం చేశారు. మేము కూడా ఫ్యాన్సే కదా, నేను కూడా రీల్స్ చేస్తున్నాను కదా, నన్ను కూడా పెళ్లికి పిలిస్తే ఏమవుతుందంట. ఈ వీడియోను విజయ్ దేవరకొండకు చేరే వరకు అందరూ షేర్ చేయండి అంటూ చిన్నారి వీడియోలో తన తియ్యటి మాటలతో ఆకట్టుకుంది. ఈ వీడియోపై పలువురు పలు రకాలుగా స్పందిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలాంటి చిన్న పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి అంటూ కొందరు కామెంట్లు చేయగా, మరికొందరు మాత్రం ఆ పాప చెబుతున్న దానిలో కూడా వాస్తవం ఉంది కదా అంటూ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇలా ఈ వీడియో ఇప్పుడు విజయ్ దేవరకొండ వరకు చేరింది. వెంటనే ఆ పాపకు ఆయన రిప్లై కూడా ఇచ్చారు. బుజ్జితల్లి, ఇంటికి పిలుస్తా లంచ్కి, నీకు ఇష్టమైన ఫుడ్ స్వీట్స్ నాకు చెప్పు, అన్ని ఇంట్లోనే చేయించుకొని మంచిగా తిందాం అని విజయ్ ఆ పాప వీడియోకు కామెంట్ రూపంలో రిప్లై ఇచ్చారు. అంతే, ఆ పాప ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి. ఆ పాప తల్లిదండ్రులు విజయ్ కామెంట్కు స్పందిస్తూ, మీ రిప్లైకి ధన్యవాదాలు, లక్కీ ఇది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, మీకు కృతజ్ఞతలు, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ స్పందనకు సంబంధించిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బుజ్జితల్లి అలా కోరిందో లేదో ఇలా రియాక్ట్ అయ్యాడు అంటూ వారు ఈ పోస్టులను వైరల్ చేస్తున్నారు. త్వరలోనే చిన్నారిని విజయ్ దేవరకొండ ఇంట్లో చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా ఒక చిన్నారికి ఇలా స్పందించి విజయ్ అందరి మనసులు దోచేశారని మాత్రం చెప్పుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళైంది కదా, అప్పుడు మనల్ని కూడా పిలవచ్చు కదా పెళ్ళిళ్ళకి. మళ్ళీ మిమ్మల్ని పిలుచురు, లడ్డూలు పడుతురు, అన్నదానం పడుతురు. మనం కూడా ఫ్యాన్సీ కదా, నేను కూడా ఫ్యాన్సీ కదా, నేను కూడా రీల్స్ చేస్తున్నా కదా, నేను కూడా రీల్స్ చేస్తున్నా కదా. పిలిస్తే ఏమవుతుందంట, ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. పిలిస్తే ఏమవుతుందంట, జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరదోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును.
అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కొంపల్లి కమాన్ వద్ద, కొంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.